గోధుమ దోశ. గోధుమ దోశ. ఎస్, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గోధుమ దోశ. సో ఇప్పుడు మనకి ఆల్ మిక్స్ దోశ కూడా చాలా మంది యూస్ చేస్తూ ఉన్నారు కదా. యా, ఇంకొకటి ట్రెండ్ లో 99 వెరైటీస్ ఆఫ్ దోశ అని కూడా వస్తుంది. అవునవును. సో ఆ దోశలో ఇది ఒక దోశ వెరైటీ అనుకోవచ్చు. సూపర్. సో ఫస్ట్ వచ్చేసి మనకి గోధుమ పిండి, ఇంకొక పిండి ఏం తీసుకో? ఇది సజ్జపిండి. సజ్జపిండి, ఎస్, బాజరా. అండ్ అలాగే గోధుమ పిండి కూడా తెచ్చాం. రిమైనింగ్ అన్ని కూడా జనరల్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్. యా, ఉల్లిపాయలు అండ్ ఆల్సో మిగతా ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్ కూడా. సో నేను ఈక్వల్ పోర్షన్స్లో వేసుకుంటున్నాను. సో గోధుమ పిండితో పాటు నేను సజ్జపిండి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఓకే, కావాలంటే ఈక్వల్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సజ్జపిండి వల్ల మనకి ఏంటి ప్రయోజనాలు? సజ్జల్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ని చక్కగా కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో వాళ్ళకి మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది. ఓకే, సో ఇది మనకి డ్రై చేసేసి ఆడిచ్చిన పిండి అంటారు. జొన్నలు సేమ్ ఎలా చేస్తామో మనం నార్మల్ గా దాన్ని నానబెట్టేసి ఎండబెట్టి మిక్సీ పడతాము, సేమ్ సజ్జల్ని కూడా అలాగే చేయాలి. ఇవి స్ప్రౌట్స్ లా కూడా యూజ్ చేస్తారు. ఎస్, సో ఇందులోనే కొంచెం జీలకర్ర, పిండి వేసుకున్న తర్వాత జీలకర్ర, యా, అలాగే అల్లం ముక్కలు, కొంచెం ఇంగువ కూడా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో కొంచెం స్పైస్ ఉంటుందన్నమాట. ఎస్, అవును. అలాగే కొంచెం సాల్ట్. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఎలా అంటే కన్సిస్టెన్సీ మనం నార్మల్గా అట్లు వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. లైక్ రవ్వ దోశ అట్లాగా. ఓకే, సో ఇది ఏమన్నా నానాలా అక్కర్లేదా? అవసరం లేదు, మనం ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. సో ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు. సో దోశలాగా. యా, జెస్టేషన్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. సో ఎవరైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉంటారో సో వాళ్ళకి కొన్ని ఫుడ్స్ ఏమో బాగా ఇష్టపడుతూ ఉంటారు, కొన్ని ఫుడ్స్ ఏమో అసలు ఇష్టపడరు. సో ఇప్పుడు ఇది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా, లేకపోతే ఇది ఒక న్యూట్రల్గా ఉండే ఫుడ్డా? న్యూట్రల్గా ఉండే ఫుడ్డే, ఎందుకంటే గోధుమ పిండి అంత టేస్ట్ని ఎన్హాన్స్ చేయదు. అండ్ అలాగే సజ్జపిండి కూడా అంతే ఉండదు. నార్మల్గా మిల్లెట్స్లో మనకు ఫ్లేవర్ని ఎక్కువగా ఇచ్చేదంటే రాగి పిండి ఒకటే. ఓకే, సో రాగి వల్ల కూడా మనకు కొంచెం షుగర్స్ ఎక్కువగానే పెరుగుతాయి, ఎందుకంటే అది కూడా గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అది కొంచెం మనం తక్కువ చేయాలి. ఇదైతే ఫుడ్ న్యూట్రల్ గానే ఉంటుంది కాబట్టి టేస్ట్ వైజ్ గా మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నార్మల్ దోశలు ఎలా తినేస్తారో ఇది కూడా అలాగే తినేస్తారు. అండ్ చాలా మందికి మిల్లెట్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు, బట్ ఎక్కువగా మిల్లెట్స్ ప్రిఫర్ చేయమని చెప్తాం. అండ్ చపాతీస్ కూడా ఎక్కువగా తినలేరు, కొంతమందికి అది డైరీ అయిపోతుంది, కొంతమందికి అది డైజెస్ట్ అవ్వదు. సో ఇలా దోశల్లాగైతే హ్యాపీగా తినేస్తారు కాబట్టి. అండ్ ఇంకొకటి మీల్స్ లో బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఎక్కువగా ఉండదు. బికాస్ సౌత్ ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసేది ఉప్మా, నార్మల్ ఇడ్లీ, దోశ, పోహా ఇలాగా. సో ఉప్మా ఈస్ నాట్ గుడ్, సింపుల్ కార్బ్సే ఉంటాయి. అండ్ దోశలో మనం మళ్ళీ రైస్ యాడ్ చేస్తాం, అండ్ ఇడ్లీలో ఇడ్లీ రవ్వ ఏదైతే యాడ్ చేస్తాం అది కూడా సింపుల్ కార్బ్స్ కిందకి వస్తాం. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం చేసుకునే ఏదైతే అంటే ఇడ్లీ, దోశ ఇవైతే రెగ్యులర్ గా మనం తినేటివే కాబట్టి అంతగా ఇబ్బంది ఉండదు. జస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ వైప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో మీరు స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. సో మనం నార్మల్గా రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకుందాం. స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవచ్చు. యా, కొంచెం ఆయిల్ వేసుకుందాం సైడ్కి. మన గోధుమ దోశ అయితే రెడీ అయిపోయింది. యా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే,
ఏంటి పల్లవి, అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. గోధుమ దోశ రెడీ అయిపోయింది. ఓకే, గోధుమ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గోధుమ దోశకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, సజ్జ పిండి, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉప్పు, కరివేపాకు. గోధుమ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, సజ్జ పిండి, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాని వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ దోశ రెడీ.